ఈరోజు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి చరిత్రాత్మకమైనటువంటి తీర్పు. మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎమ్మెల్యేల ఫిరాయింపు ఇది చట్ట విరుద్ధమని, ఎమ్మెల్యేల ఫిరాయింపు ఉల్లంఘన ఖచ్చితంగా 4 వారాల లోపల చర్య తీసుకోవాలని చెప్పి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తున్నది. ముందు నుంచి భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్తున్నది. మరి అదే తరాలో భారతీయ జనతా పార్టీ రిట్ పిటిషన్ ఫైల్ చేసిన దానికి అనుగుణంగా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా చరిత్రాత్మకమైనటువంటి తీర్పు. ఇది చాలా స్పష్టంగా దీంట్లో మరి WP నంబర్ 18553 ఆఫ్ 2024 ఫైల్డ్ బై ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి యాజ్ ఎ ఫ్లోర్ లీడర్ భారతీయ జనతా పార్టీ. మరి ఈరోజు జరిగినటువంటి ఫిరాయింపులు చట్ట విరుద్ధం అని చెప్పి చాలా స్పష్టంగా హైకోర్టు చెప్పడం అనేది భారతీయ జనతా పార్టీ పూర్తిగా స్వాగతిస్తున్నది. మరి ఈ అంశాన్ని ఒక మంత్రిగా పొన్నం ప్రభాకర్ గారు స్వాగతించడం నేను పొన్నం ప్రభాకర్ గారికి సూచిస్తూ ఉన్నాను. దయచేసి మీ ముఖ్యమంత్రి గారికి మరియు మీ ఖర్గే గారికి కూడా మీరు ఈ అంశాన్ని సూచిస్తూ మరి ఇది స్వాగతించడమే కాదు, వెంటనే అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. దీని మీద మేము సుప్రీంకోర్టు వెళ్తామనో అప్పీల్ వెళ్తామనో ఆలోచన చేయకుండా ఇచ్చిన తీర్పుని గౌరవించి, భారత రాజ్యాంగాన్ని గౌరవించి, చట్టాలను గౌరవించి మీరు ఒక స్ఫూర్తిగా నిలవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. బారాస వీళ్ళ ఎమ్మెల్యేస్ ఎత్తుకపోయిన రోజు దానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇది చట్ట విరుద్ధం అని చెప్పేసి మరి గొడవ చేసిన రేవంత్ రెడ్డి గారు, వారి ఇంట్ల ముందు చావు దప్పులు కొట్టమని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీరు ఈ రకంగా ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసమని చెప్పి అడుగుతా ఉన్నాను. స్వయంగా మీరు మీ మేనిఫెస్టోలో కూడా చెప్పారు, ఇలాంటివి ప్రోత్సహించడం సరికాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చట్టాన్ని సవరించేసి ఏ ఒక్కరు కూడా పార్టీ మారకుండా చర్యలు తీసుకుంటామని మీ మేనిఫెస్టోలో చెప్పారు. అంటే మీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి మీ ఏఐసిసి తీసుకున్నటువంటి నిర్ణయానికి మీరు కట్టుబడి లేకుండా అది ఇందిరా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయము, ఇది మాత్రం కాంగ్రెస్ ఆర్ఆర్ తీసుకునేటువంటి నిర్ణయం వేరు ఉంటుందని, కాంగ్రెస్ ఆర్ఆర్ నిర్ణయానికి తెలంగాణలో ఏఐసిసికి సంబంధం లేకుండా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మా ఇష్టానుసారంగా మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్పదలుచుకున్నారా? మీరు నిజంగా ఏఐసిసి పరిధిలో ఉన్నారా? మరి ఏఐసిసి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మీరు ఎక్కడ కూడా అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నదని చెప్పి చెప్పదలుచుకున్నారా? మరి అర్థం కావడం లేదు. మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే హైకోర్టు ఆదేశాలు స్పీకర్ గారు వెంటనే వారి పరిధిలో ఉన్నది, వారు 4 వారాల లోపల చర్య తీసుకోమని చెప్తా ఉంటే, మరోవైపు పూర్తిగా విరుద్ధంగా మీరు నిన్న తీసుకున్నటువంటి పిఎస్సి చైర్మన్ నియామకం కానీ ఈరోజు మీరు ఏఐసిసి తీసుకున్నటువంటి నిర్ణయానికి విరుద్ధంగా కానీ మీరు చేసేటువంటి చర్యలకు పొంతన లేకుండా ఉన్నది. హైకోర్టు ఏదైతే ఆదేశించినటువంటి 3 ఎమ్మెల్యేలే కాదు, మొత్తం 10 మంది ఎమ్మెల్యేల మీద మీరు చర్య తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను.